ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్లో జరుగుతున్నటువంటి మూడవ టెస్ట్ మ్యాచ్లో 4వ రోజు తొలి సెషన్ ముగిసేసరికి ఇండియాది పైచేయిగా కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంగ్లాండ్ను వారి సొంత గడ్డపైనే భారత్ వణికిస్తుంది. గత 3 ఏళ్లుగా బ్యాచ్ బాల్ ఆటతీరుతోటి ప్రత్యర్థులను భయపెట్టినటువంటి ఇంగ్లాండు ఇప్పుడు ఇండియా ధాటికి వణికిపోతుంది. సో రెండవ టెస్ట్ మ్యాచ్లో డ్రా కోసము ఆడి ఓడిపోయిన సంగతి మనకి తెలిసిందే. ఇప్పుడు మూడవ టెస్ట్ మ్యాచ్లో కూడా వాళ్ళు డ్రా కోసం ఆడక తప్పని పరిస్థితి ఏర్పడుతున్నట్లుగా తెలుస్తుంది. తొలి ఇన్నింగ్స్లో రెండు జట్ల యొక్క స్కోర్లు సమమైనటువంటి నేపథ్యంలో రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఇంగ్లాండ్ బ్యాచ్ బాల్ తరహాలోనే ధాటిగా ఆడాలా లేక ఆచితూచి ఆడాలా అనేటటువంటి సందిగ్ధంలో పడిపోయింది. ధాటిగా బ్యాటింగ్ చేసేటువంటి క్రమంలో వికెట్లు పడుతునేసరికల్లా మళ్ళీ వెనకడుగు వేస్తుంది. మొత్తానికి ఇంగ్లాండ్ భయపడుతుంది. సో 4వ రోజు తొలి సెషన్లో ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోవడంతో భారత్ పైచేయి సాధించింది. అయితే కథ ఇంతటితోటి ముగిసిపోలేదు. ఎందుకంటే ఇంగ్లాండ్కు 10వ నెంబర్ బ్యాటర్ వరకు కూడా బ్యాటింగ్ చేసేటటువంటి సామర్థ్యం ఉండటంతో భారత బౌలర్లు అప్పుడే ఆనందం పడిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇంగ్లాండ్ టైలెండర్లు కూడా బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసేటటువంటి వాళ్ళు కావడంతో వాళ్ళు ఆల్అవుట్ అయితేనే లెక్క. వికెట్ నష్టపోకుండా 2 పరుగుల ఓవర్నెట్ స్కోర్ తోటి తన రెండవ ఇన్నింగ్స్ను కొనసాగించినటువంటి ఇంగ్లాండ్ 4వ రోజు ఉదయం తొలి సెషన్లో కంగారుగా ఆడుతూనే 4 వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా హైదరాబాదీ బౌలర్ సిరాజు మరోసారి అదరగొట్టి 2 వికెట్లు తీగా మరో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి 1 వికెట్ తీశాడు. అంటే ఇద్దరు తెలుగు కుర్రాళ్ళు అంటే సిరాజు అండ్ నితీష్ కుమార్ రెడ్డి వీరిద్దరు కలిసి 4వ రోజు ఉదయం 3 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ను దెబ్బతీశారు. ఇక తొలి ఇన్నింగ్స్లో వికెట్లేమీ తీయలేకపోయినటువంటి ఆకాశ్దీప్ ఈ రెండవ ఇన్నింగ్స్లో 1 వికెట్ తీశాడు. 4వ రోజు ఉదయం తొలి వికెట్ను సిరాజ్ పడగొట్టాడు. సిరాజ్ వేసినటువంటి 6వ ఓవర్లో ఓపెనర్ డకెట్ బుమ్రాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 12 బాల్స్ ఆడినటువంటి డకెట్ 1 4 తోటి 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ విధంగా ఇంగ్లాండ్ 22 పరుగుల వద్ద తన తొలి వికెట్ను కోల్పోయింది. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి ఓలీ పోప్ కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలబడలేకపోయాడు. 17 బాల్స్ ఆడినటువంటి ఓలీ పోప్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి సిరాజ్ వేసినటువంటి 12వ ఓవర్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. తొలుత ఎంపైరు అవుట్ ఇవ్వనప్పటికీ ఇండియా డిఆర్ఎస్ అంటే డిసిషన్ రివ్యూ సిస్టమ్ను కోరుకోవడంతో రివ్యూలో పోప్ అవుట్ అని తేలింది. అలా 42 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తన రెండో వికెట్ను కోల్పోయింది. ఓలీ పోప్ అవుట్ అయిన కాసేపటికే మరో ఓపెనర్ జాక్ క్రాలే కూడా అవుట్ అయ్యాడు. 49 బంతుల్లో 3 ఫోర్లతోటి 22 పరుగులు చేసినటువంటి క్రాలే నితీష్ కుమార్ రెడ్డి వేసినటువంటి 15వ ఓవర్లో యశస్వి జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా 50 పరుగులకే ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందులో పడింది. ఈ దశలో సీనియర్ స్టార్ బ్యాటర్ జో రూట్, హ్యారీ బ్రూక్ వీరిద్దరు కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అంతేకాకుండా ఇద్దరు కలిసి ధాటిగా బ్యాటింగ్ చేశారు. సో వీరిద్దరు కలిసి 4వ వికెట్కు 41 బంతుల్లోనే 37 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరి పార్ట్నర్షిప్ బలపడుతున్నటువంటి సమయంలో ఆకాశ్దీప్ ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. 19 బంతుల్లోనే 4 ఫోర్లు 1 సిక్సర్ తోటి 23 పరుగులు చేసినటువంటి హ్యారీ బ్రూక్ ఆకాశ్దీప్ వేసినటువంటి 22వ ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 87 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తన 4వ వికెట్ను కోల్పోయి మరింత కష్టాల్లో పడింది. ఇక 4వ రోజు తొలి సెషన్ ముగిసేసరికి ఇంగ్లాండ్ 25 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. లంచ్ సమయానికల్లా జో రూట్ 40 బంతుల్లో 1 4 తోటి 17 పరుగులతో, ఇక బెన్ స్టోక్స్ 13 బంతుల్లో 2 పరుగులతోటి ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు. ఇక 4వ రోజు తొలి సెషన్లో మొత్తం 24 ఓవర్లు ఆడినటువంటి ఇంగ్లాండ్ జట్టు 96 పరుగులు చేసింది. 4 వికెట్లు కోల్పోయింది. సో ఓవర్కి సగటున 4 చొప్పున పరుగులు చేసినప్పటికీ 4 కీలక వికెట్లు పడటంతో తొలి సెషన్లో ఇండియాదే పైచేయింది. ఇంగ్లాండ్ కాస్త ఆత్మరక్షణలో పడింది. ఇక ఇండియా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే సిరాజు 7 ఓవర్లలో 11 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. సో సిరాజు 2 వికెట్లు తీయడమే కాకుండా పరుగులను కూడా బాగా నియంత్రించాడు. ఓవర్కి సగటున 1.6 చొప్పున పరుగులు ఇచ్చినటువంటి సిరాజు ఒక రకంగా నిప్పులు చెరిగేటటువంటి బౌలింగ్ తోటి ఇంగ్లాండ్ బ్యాటర్లకు ఇబ్బంది పెట్టాడు. ఇక నితీష్ కుమార్ రెడ్డి 5 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీస్తే ఆకాశ్దీప్ 5 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఇక బుమ్రా మంచిగానే బౌలింగ్ వేసినప్పటికీ ప్రస్తుతానికైతే బుమ్రాకి వికెట్లేమీ దక్కలేదు. ప్రస్తుతము ఇంగ్లాండ్ 98 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. అంటే ఇంకా ఇంగ్లాండ్ చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ బ్యాటర్లలో 8, 9, 10 నెంబర్ల బ్యాటర్లు కూడా బ్యాటింగ్ చేసేటువంటి సామర్థ్యం ఉండటంతో ఇండియా బౌలర్లు అప్పుడే సంతోషపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మొత్తం అన్ని వికెట్లు తీస్తేనే అప్పుడు లెక్క. సో మొత్తంగా ఇంగ్లాండ్ను 150 నుంచి 200 పరుగుల లోపు ఆల్అవుట్ చేయగలిగితే
ఈ మ్యాచ్లో మనం గెలవడానికి అవకాశం ఉంటుంది. సో 150 పరుగుల లోపే ఆల్అవుట్ చేయడం అంటే కాస్త కష్టమే, కానీ 200 పరుగుల లోపు ఆల్అవుట్ చేయాలి. 200 పరుగులు దాటిన తర్వాత ఇంగ్లాండ్ ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే ఇండియాకు అంత డేంజర్గా ఉంటుంది. ఎందుకంటే రేపు అంటే 5వ రోజు బ్యాటింగ్ చేయడం కాస్త కష్టంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఇంగ్లాండ్ను 200 పరుగుల లోపే ఆల్అవుట్ చేయాలి. కాస్త కొంచెం అంటే 200కి కాస్త అటు ఇటు అయినా పర్వాలేదు, 220 వరకైనా పర్వాలేదు. కానీ 200 దాటిన తర్వాత 220, 250 అయితే మాత్రము ఇండియాకు డేంజర్ బెల్స్ మోగినట్లుగానే చెప్పుకోవచ్చు. సో తొలి సెషన్లో భారత బౌలర్లు బాగానే అద్భుతంగా విజృంభించారు. 98 పరుగులకే 4 వికెట్లు తీశారు. కాబట్టి మరో 98 పరుగులు మిగతా 6 వికెట్లు తీయడానికి, అంటే దాదాపుగా 200 పరుగులకు కాస్త అటు ఇటుగా ఇంగ్లాండ్ను కట్టడి చేయగలిగితే ఖచ్చితంగా ఇండియా ఈ మ్యాచ్లో పైచేయి సాధించి విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంగ్లాండ్ను ఎన్ని పరుగుల లోపు కట్టడి చేయాలి, ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్లో ఎన్ని పరుగులు చేస్తే ఇండియా విజయం సాధించగలుగుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.